కడపలోని ముత్తరాజ్పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఆకస్మిక తనిఖీ చేసి స్కూల్ నందు మధ్యాహ్న భోజన పథకం అమలు తీరుపై పర్యవేక్షించి నాణ్యత సిబ్బందికి తగు సూచనలు చేశారు. అలాగే బాత్రూంలు, మంచినీటి సరఫరా గురించి, పరిసరాల పరిశుభ్రత గురించి తనిఖీ చేసి తగు సూచనలు చేసి విద్యార్థులతో మధ్యాహ్న భోజన పథకం నాణ్యత గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే మున్సిపల్ కమిషనర్ రాకేష్ చంద్ర గారు కూడా పాల్గొన్నారు. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా తీసుకుపోతోంది. దీనికి వారం మొత్తము ఒక ఫిక్స్డ్ మెనూ పెట్టేసి వాళ్ళకు న్యూట్రియంట్స్ కానీ ఇతర ఆహార పదార్థాల నుంచి రావాల్సిన ప్రతి ఒక్కటి వచ్చే విధంగా ఈరోజు ఫిక్స్డ్ మెనూ పెడితే దాని మీద ఒక చిన్న సర్ప్రైజ్ విజిట్ చేయడం జరిగింది. కొన్ని మిస్టేక్స్ ఉన్నాయి పరిశుభ్రంలో కానీ, బాత్రూమ్ మెయింటెనెన్స్లో కానీ. మేడం గారితో మాట్లాడాము. స్కూల్ క్లీన్ చేసే ఆయా కొంచెం సరిగ్గా రెస్పాన్సిబుల్గా పనిచేయట్లేదు. అందుకే ఆమెకు కూడా చెప్పాము, ఒక ఛాన్స్ తీసుకోండి, నెక్స్ట్ టైం ఇలాంటి అవకాశము ఎవరికి ఇవ్వకండి అని చెప్పేసి. అలాగనే రాబో కాలంలో ఏదమ్మా మనకు ఫుడ్ సప్లై చేసేది ఇస్కాన్ కిచెన్స్ని కూడా వెళ్ళి విజిట్ చేస్తాము. అక్కడి నుంచి కూడా వాళ్ళతో కూడా మాట్లాడడం జరుగుతుంది. కొంతవరకు అనుకున్న మేరన అనుకున్న మెన్యూ ప్రకారం రావట్లేదు, కానీ ఇస్కాన్ వాళ్ళతో కూడా మాట్లాడేసేసి అది కూడా మార్పు చేస్తాము. రాబో కాలంలో ఇంకా మంచిగా పిల్లలకి ఈ యొక్క మధ్యాహ్న భోజన పథకము పగడ్బందీగా అమలు అయ్యే విధంగా చర్యలు తీసుకుంటాము. అలాగనే ఈ స్కూల్లో P4 మోడల్లో రాజగోపాల్ రెడ్డి గారు ఇక్కడ RO పెట్టడానికి కూడా ఆయన సమ్మతించడం జరిగింది. రాబో కాలంలో ఆయన RO ప్లాంట్ పెట్టేసి P4 మోడల్లో నిన్ననే మనకు P4 1 year మీట్ అయ్యింది. ఈరోజు ఆ P4 మోడల్కి నచ్చి రాజగోపాల్ గారు ఇక్కడ ముత్తరాజ్పల్లెలో ZP హై స్కూల్లో RO ప్లాంట్ పెడతారు. పిల్లలకి పరిశుభ్రమైన బాత్రూమ్లు, పరిశుభ్రమైన నీళ్లు, పరిశుభ్రమైన ఫుడ్డు, అత్యున్నత విద్యా అవకాశాలతో ముందుకెళ్లే విధంగా ప్రభుత్వం పనిచేస్తుందని తెలియజేస్తున్నాను. కొంతమంది అధికారుల వల్ల, సిస్టమ్ వల్ల ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. దాన్ని కరెక్షన్ చేసుకోవాల్సిన అవసరం ఉంది మేడం. మనదే ఉంది బాధ్యత అది. ఎందుకంటే ఇదంతా ప్రభుత్వానికి రిఫ్లెక్ట్ అవుతుంది. కాబట్టి మీరు కూడా రాబో కాలంలో కొంచెం జాగ్రత్తగా చేసుకునే చాలు, అంతే, మాకేం అక్కర్లేదా? ఓకే అమ్మా, థ్యాంక్ యూ. స్మార్ట్ కిచెన్ కూడా దగ్గరలో విజిట్ చేస్తామండి. కలెక్టర్ గారి నోటీస్ కూడా తీసుకొని పోతాం. దీన్ని నిన్ననే చెప్పిండొచ్చు కదా, కలెక్టర్ గారి పక్కనే ఉంటుంది. కలెక్టర్ గారి నోటీస్ తీసుకుపోతాము. ఆ యొక్క లోటును తీర్చడానికి సంపూర్ణంగా పనిచేస్తాం.